డిగ్రీ ఇస్తావు, ఎలక్ట్రిక్ షాక్ ఇస్తావు. ఎస్పీ అంటాడట, రే మీరు బయట చెప్తే మీ పిల్లలను ప్రాసిక్యూట్ పంపిస్తా అంటాడు, లేకుంటే డ్రగ్ కేసులు పెడతా అంటాడు. ఇది అన్యాయమా కదండి? మీరా కుమార్ వచ్చి ఆమె ఏడ్చింది, మేము ఏడ్చినాం, అయినా ఈ ముఖ్యమంత్రికి ఇంకా స్పందన లేదు. లారీలు ఒక్క దినం కూడా ఆగుతలేవు, ఉష్క బరాబరే పోతుంది, మళ్ళీ ఎవడో వస్తాడు. అదేవిధంగా మొన్న 3 ఎకరాల భూమి గురించి ఆ రైతు అన్నాడు, మాకు 3 ఎకరాలు వస్తాయని సంతోషంగా. ఎన్నికల ముందు ఆయన టీఆర్ఎస్ఏ వేసిండు, ఒక్కొక్క 3 ఓట్లు వేసిండు. బిడ్డ నువ్వు 3 ఎట్లు ఇస్తావు, నువ్వు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. ఇయ్యకపోయే వరకల పాపం ఆ పిల్లవాడు ఎమోషనల్గా అయ్యి గ్యాస్ నూనె పోసుకొని ఆయన పరశురాం ఇద్దరు పోసుకొని అందులో కూడా చచ్చేటట్టున్నాడు. ఎందుకు అబద్ధాలు చెప్తావు కేసీఆర్? కాలిపని ఎందుకు చెప్తావు? ఇప్పుడు కొత్త మాట, ఇప్పుడు నాకు అర్థమైంది. భూమి సర్వే అని ఇలా పేపర్లో చూడగా వేసిండ్రా మాకే గోలి. ఇదేం గోలి తెలుసా? 2 దిక్కుల ఏమన్నా భూమి పంచాయతీ ఉన్నదనుకో, అన్నదమ్ముల పంచాయతీ ఉందనుకో, తమ్ముని పిలుస్తారు, రే నీ పేరు మీద పట్టా చేస్తా కానీ మా టీఆర్ఎస్లో చేరు, లేకపోతే నీకు పట్టలేదు, కొట్టలేదు, పట్టలేదు, పుట్టలేదు. ఇంకో పక్క ఇంకో డ్రామా ఏంది? హరిజనులే 3 ఎకరాల భూమి ఇస్తలేరని రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు, నేను అంటున్నా, మా మృత్యుంజయ అంటున్నాడు. ఇక దానికి ఇది ఒక కొత్త సాగు. నేను భూమి అంతా సర్వే చేసినా భూమే లేదు, ఏడికెళ్ళి తేవాలి. ఇది కొత్త పైసలు అంటే ప్రింట్ అవుతాయి, భూమి ప్రింట్ అవుతుందా అంటే ఇప్పుడు హరిజనులకు ఆ 3 ఎకరాలు ఎగగొట్టేందుకు ఇప్పుడు సర్వే అవుతుందిరా బాబు. కేసీఆర్ ఏ మాత్రుడా నీది బాబా, వెరీ గుడ్ ఆర్టిస్ట్. దానికి ఫుల్ పబ్లిసిటీ అయ్యో, ఫుల్ పేజ్ పబ్లిసిటీ. ఎవరెప్ప సొమ్మని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తావు, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇప్పటిదానిగా నింపలే. రైట్ టు ఇన్ఫర్మేషన్ వెకెట్ ఉన్నది. మేము ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.